హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ సందీప్. మనం ఏఐ తోటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ టూల్స్ యూస్ చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏఐ టూల్స్లో ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చూస్తున్నాము. సో ఇప్పుడు నేను ఇంకొక టూల్ మీకు చూపించబోతున్నాను ఈరోజు. ఇది వచ్చేటప్పటికి ఫోటోర్. సో ఫోటోర్ ఏఐ అని కొడితే మీకు వచ్చేస్తుంది. సో fotor.com ఇది మనం ఓపెన్ చేస్తే మీకు దీంట్లో ఇమేజెస్ని ఎడిట్ చేయటం దగ్గర నుంచి కొత్తగా క్రియేట్ చేయటం వరకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ దీంట్లో ఉంటాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కింద మీకు దీంట్లో మల్టిపుల్ టూల్స్ మీకు కనిపిస్తున్నాయి. ఏఐ ఫోటో ఎడిటర్. మీ ఫోటోని దీనికి అప్లోడ్ చేసి దాంట్లో మీకు కావాల్సిన ఒక ఆబ్జెక్ట్ని రిమూవ్ చేసేయటం, మీకు దాంట్లో ఒక పర్సన్ అవసరం లేదు ఆ పర్సన్ని రిమూవ్ చేయటం, లేదంటే ఇంకొక పర్సన్ని యాడ్ చేయటం, ఇట్లా ఏదైనా సరే దీంట్లో ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ప్రాంప్ట్ తోటి ఇమేజ్ని జనరేట్ చేయొచ్చు ఇక్కడ ఏఐ ఇమేజ్ జనరేటర్ తోటి. అలాగే ఏఐ హెడ్ షాట్, బ్యాక్గ్రౌండ్ రిమూవర్, గ్రాఫిక్ డిజైన్, ఫేస్ స్వాప్, అలాగే కలర్స్ మేకర్, బ్యాచ్ ఎడిట్, ఏఐ ఆర్ట్ ఎఫెక్ట్స్, ఫేస్ మిమిక్, హెయిర్ స్టైల్, ఏఐ స్లైడ్స్, నెంబర్ ఆఫ్ దీంట్లో ఇమేజ్కి రిలేటెడ్ చాలా చేయొచ్చు. ఇక్కడ ఏఐ టూల్స్ క్లిక్ చేస్తే మీకు ఇంకా చాలా టూల్స్ని ఇక్కడ చూపిస్తుంది. సో మీరు చాలా టూల్స్ని యూస్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇమేజ్ జనరేషన్ గురించి చెప్తున్నాను కాబట్టి ఏఐ ఇమేజ్ జనరేషన్ టూల్ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో ఈ టూల్ వస్తే మనకి సేమ్ ఇంతకుముందు మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ టూల్స్ చూసాం కదా, అలానే వర్క్ అవుతుంది ఇది కూడా. సో నేను ఇక్కడ ఏంటంటే దీంట్లో ఒక ప్రాంప్ట్ యూస్ చేసి ఆ ప్రాంప్ట్ స్టైల్లో మనకి ఇమేజ్ని ఇవ్వాలి అనేది ఇక్కడ చేయబోతున్నాను. మనం మినేచర్ మోడల్లో కూడా చేసుకోవచ్చు. సో ఇలా చాలా టైప్ ఆఫ్ ఇమేజెస్ని మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. నేను ఇప్పుడు గిమ్లీ స్టైల్ సెలెక్ట్ చేశాను. సో ప్రాంప్ట్ వచ్చి ఇక్కడ ఒక ప్రాంప్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను. ప్రాంప్ట్ వేసేసాను. మనకి ఇక్కడ సెట్టింగ్స్లో ఏ సైజ్ ఆఫ్ ఇమేజ్ కావాలి అనేది ఇస్తాం. 1:1 ఇచ్చాను. ఒక్క ఇమేజ్నే సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. మనం అప్ టు 4 ఇమేజెస్ వరకు 4 వేరియంట్స్లో ఇమేజెస్ని తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఒక లైన్ ఇచ్చి మనం ChatGPT నుంచే ప్రాంప్ట్ తీసుకోవాలని ఏం లేదు. ఒక లైన్ ఇచ్చేసి దానికి ప్రాంప్ట్ జనరేట్ చేయమంటే దీంతో ఒక మంచి ప్రాంప్ట్ని కూడా ఇది జనరేట్ చేస్తుంది మనకి. అలాగే ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్లో మనం ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ చేసిన స్టైల్సే మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైల్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది. మన ఫోటో ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జనరేట్ క్లిక్ చేస్తున్నాను. మనం ప్రజెంట్ ప్లాన్లో ఉన్నాము. సో మనకి ఖచ్చితంగా లిమిటెడ్గానే ఉంటుంది. మనం క్రియేట్ చేయడానికి అన్లిమిటెడ్గా మనం ఏవి కూడా క్రియేట్ చేయలేము. సో ఫస్ట్ సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అయిన తర్వాత ఆల్రెడీ మన క్రెడిట్స్ అయిపోయినాయి అంట. సో ఇప్పుడు మనము ఇంకొక అకౌంట్ తోటి లాగిన్ అయ్యాము. దీంట్లో ఉన్న క్రెడిట్స్ తోటి మనకు ఒక ఇమేజ్ అయితే క్రియేట్ అవుతుంది, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఇమేజ్ ఎలా క్రియేట్ అవుతుంది అనేది చూద్దాము మనం ఇచ్చిన ప్రాంప్ట్కి. నేను గిమ్లీ స్టైల్ అడిగాను. గిమ్లీ స్టైల్లోనే ఒక డాక్టర్, ఒక సైంటిస్ట్, ఒక అమ్మాయి కరోనా వైరస్కి మెడిసిన్ ఉన్న ఇమేజ్ కావాలి. అది కూడా గిబ్లీ స్టైల్ అని అడిగాను. సో గిబ్లీ స్టైల్లో మనకి ఇమేజ్ని అయితే జనరేట్ చేసింది. ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా సోషల్ మీడియాలో మనం పోస్ట్ చేయడానికి కూడా ఉంటుంది. డైరెక్ట్ పోస్ట్ చేసేయచ్చు. లేదు మనం వేరే మోడల్లో అడిగితే సినిమాటిక్గా, రియలిస్టిక్గా, ఫోటోగ్రఫీనా, పెయింటా, సైన్స్ ఫిక్షనా, ఏ స్టైల్లో అడిగితే ఆ స్టైల్లో ఇక్కడ ఇమేజ్ని అయితే జనరేట్ చేస్తుంది. ఈ టూల్ని మనం ఇలా కూడా యూస్ చేయొచ్చు.